హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా ఒక తమ్ముడు నాకు కింద కామెంట్స్లో ఒక విషయం చెప్పాడు అనమాట. అది ఏమని అంటే, వంశీ టాకీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ రివ్యూస్ చూసి మీరు ఒకసారి అభిప్రాయం చెప్పండి, ఆ రివ్యూస్ ఒకసారి చూడమని చెప్పేసి నన్ను అయితే అడిగాడు. చూసి అభిప్రాయం చెప్పమని. నేను చూశాను అనమాట, ఏంటబ్బా అంత సీరియస్గా చెప్తున్నారని చెప్పి. రీసెంట్గా ఆ వంశీ టాకీస్ అనే ఛానల్లో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం మాట్లాడారంటే, కుకింగ్ విత్ జాతిరత్నాల్లో కళ్యాణ్ ఎందుకోసం వచ్చాడు? తన కోసం వచ్చాడా, తనూజ కోసం వచ్చాడా? లేకపోతే తనూజ తనని వెనక్కి తిరిగి ఎంత ఓకేనా అని చెప్పింది, ఆవిడకంత శ్రద్ధ ఏంటి, ఆవిడకంత ఇదేంటి? ఇది ఎలా మాట్లాడుతున్నాడంటే, తడిగుడ్డతో గొంతు కోయడం అంటారు చూసారా, తేనె పూసిన కత్తితో కోయడం చూసారా, ఈ రెండు మాటలు బాగా సెట్ అవుతాయి అనమాట. తేనె పూసిన కత్తితో కోయడం, తడిగుడ్డతో గొంతు కోయడం. అంటే తిడుతున్నట్టే తిడుతున్నాడు, నెగిటివ్ చేస్తున్నట్టే చేస్తున్నాడు, మళ్ళీ పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. అంటే మనమంత ఇరినా కొడుకులు మనం అర్థం చేసుకోలేమని చెప్పి, నేనున్నాగా అర్థం చేసుకోవడానికి, మీ తోలు తీయడానికి నేనున్నాగా. చెప్తాను అన్నమాట, ఇప్పుడు చెప్తాను, క్లియర్గా మాట్లాడదాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు వస్తే మీకు ఎందుకండి? వాళ్ళు కళ్యాణ్ పడాలో దేనికోసం వస్తే మీకు ఎందుకు? తనూజ కోసమే వచ్చాడు, తనూజ కళ్యాణ్ కలిసి ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు కాబట్టి వచ్చాడు. అయితే ఏంటి, రాకూడదా? ఫ్యాన్స్ కోరిక ప్రకారం రాకూడదా? కాంపిటీషన్ అంటారే, కాంపిటీషన్లో ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండకూడదా? ఎవరు గెలిస్తే ఏంటి అని వాళ్ళే అనుకుంటున్నప్పుడు మీకు వచ్చిన నొప్పి ఏంటి? ఆ వంశీ గారిని అడుగుతున్నా, మీకు వచ్చిన నొప్పి ఏంటి? అసలు రాక బయటకు వచ్చారు ఇద్దరు, కళ్యాణ్ తనూజ రాక వచ్చారు. ఇప్పుడిప్పుడే నెగిటివ్ నుంచి బయటకు వచ్చేసి హ్యాపీగా కలిసి ఉంటున్నారు. అలాంటి వాళ్ళని మళ్ళీ విడదీసి ఏ షోలకు రాకుండా చేసి ఫ్యాన్స్ చిరాకు పెట్టడానికి, ఫ్యాన్స్ని ఇరిటేట్ చేయడానికి మాత్రమే ఇలాంటి వాళ్ళు రివ్యూలు చెప్తున్నారేమో అనిపించింది నాకైతే. ఎవరు గెలిచినా ఒకటే అండి, మీకు చెప్తున్నాను కదా నేను, ఎవరు గెలిచినా ఒకటే. కళ్యాణ్ తనూజ కోసమే వచ్చాడు, తనూజ కళ్యాణ్ కోసమే వచ్చింది. తెలుసా? అర్థమైందా మీకు? అసలు నాకు ఒకటి అర్థం కాగలుగుతాను, కాంపిటీషను అంటే ఏంటి అంటే గెలవాలి, మేము ఇక్కడ ఉండాలి అనుకుంటే కాంపిటీషన్లో పాల్గొనాలి. తనూజ కళ్యాణ్ లేకపోతే టీఆర్పీలు ఉండవు, స్టార్ మా వాడు సచ్చిన వాళ్ళిద్దరు బయట తీయాలని చెప్పి వాళ్ళకి తెలియదా? ఆ విషయం వాళ్ళకి తెలియదా? ఇంకెందుకు కాంపిటీషన్ అక్కడ? ఫ్యాన్స్ కావాల్సింది ఏంటి? కాంపిటీషన్ కాదు, వాళ్ళిద్దరు కొట్టుకోవడం కాదు, వాళ్ళిద్దరు గొడవపడడం కాదు, వాళ్ళిద్దరు కాంపిటీషన్లో ఎవరు నెగ్గాలని చెప్పేసి ఫైట్ చేసుకోవడం కాదు ఫ్యాన్స్కి కావాల్సింది. ఫ్యాన్స్కి కావాల్సింది ఏంటి? వాళ్ళిద్దరు కలిసి ఉండడం, వాళ్ళిద్దరు క్విట్ మూమెంట్స్తో మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండడం మాకు కావాలి. వాళ్ళకి చేస్తున్నారు, తప్పేముంది? ఇంకా దాంతో తప్పు ఉండడానికి ఏముంది? దీన్ని మేము కాంపిటీషన్గా చూడట్లా, దాంతో కాంపిటీషన్ ఏం లేదు. వాళ్ళిద్దరిని కలిసి చూడాలని మాత్రం మేము కోరుకుంటున్నాం, అది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేయట్లా. మీరు దాంతో తప్పు పట్టేయాలి అనుకుంటే నేను మిమ్మల్ని రఫ్ ఆడించాల్సి వస్తుంది. ఇక పైన మీరు ఈ వీడియో చూస్తారో లేదో నాకు తెలియదు, ఒకవేళ చూస్తుంటే మాత్రం చెప్తున్నాను మీకు, దయచేసి మీరు ఈ రివ్యూ ఇచ్చుకోండి, ఆ షో ఎలా ఉంది, ఇది ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేసి. వాళ్ళ బాండింగ్ గురించి మాట్లాడితే మాత్రం అస్సలు బాగోదు, నాకు అస్సలు నచ్చలేదు వాళ్ళ బాండింగ్ గురించి మీరు మాట్లాడడం. ఓకే, మీరు ఒకవేళ చూస్తున్నట్లయితే దయచేసి ఒకసారి ఆలోచించండి. ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకోవద్దు. ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు, దయచేసి వాళ్ళని మళ్ళీ బాధ పెట్టే పరిస్థితి తీసుకురాకండి. వాళ్ళిద్దరు కలిసి రాకుండా, కలిసి చేయకుండా మమ్మల్ని బాధ పెట్టి అవన్నీ ఎందుకు? మీలాంటి నెగిటివ్ చేసే వాళ్ళ వల్లే వాళ్ళు రాకుండా పోయారు బయటికి ఇన్నాళ్ళు. సో ప్లీజ్ ఆపేయండి, దయచేసి ఆపేయండి. ఐ విల్ రిక్వెస్టింగ్ యూ. ఓకే.